గైస్ నెక్స్ట్ సెషన్ వచ్చేసరికి కలీ లైనక్స్ లో ఇప్పుడు కలీ లైనక్స్ కి రిపోజిటరీస్ అనేవి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో నేను చూపిస్తా, అదే విధంగా మీరు కూడా చేయండి. ఎందుకంటే కలీ లైనక్స్ అనేది యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం రిపోజిటరీస్ అనేవి కలీ లైనక్స్ ఇవ్వాలి. సో అప్పుడే అప్డేట్ అనేది లైవ్ లో అప్డేట్ అవుతూ ఉంటుంది, మనకి ఏ ఎర్రర్స్ లేకుండా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఆ వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ టెర్మినల్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ కమెంట్ త్రూ మొత్తం కమెంట్స్ లో ఉంటాయి. సో ఇవన్నీ అర్థం అవ్వవు స్టార్టింగ్ కదా, అండ్ మెల్లమెల్లగా మీకు తెలుస్తుంది. ఫస్ట్ అయితే రిపోజిటరీస్ అనేవి ఎలా యాడ్ చేయాలి చూసేద్దాం. ఆ నెక్స్ట్ కలీ లైనక్స్ గురించి మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైర్ ఫాక్స్ అనేది ఉంది చూసారు, ఫైర్ ఫాక్స్, దాన్ని అయితే ఓపెన్ చేయాలి. అండ్ ఓపెన్ చేసి ఓకే సెర్చ్ మొత్తం చేసి ఇక్కడ కలీ లైనక్స్ రిపోజిటరీస్ అని సెర్చ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే వాళ్ళ వెబ్సైట్ అయితే ఫస్ట్ లో వస్తుంది చూసారు కదా, కలీ నెట్వర్క్ రిపోజిటరీస్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక చూసారు కదా ఇక్కడ లైన్ గా చాలానే ఉంటాయి, కానీ కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూసారు కదా స్విచ్చింగ్ కలీ మెయిన్ బ్రాంచ్ అని ఇక్కడ లింక్స్ అయితే ఉన్నాయి చూసారు కదా. ఇక్కడ కలీ లైనక్స్ ఎక్కువ అని ఉంది కదా, ఎక్కువ అంటే ఇది కలీ రోలింగ్ లో ఉంది. ఫస్ట్ మీకు అర్థం అవ్వదు, సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ డిఈబి డబుల్ కోట్స్ అనేది వదిలేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఈబి నుంచి మొత్తం ఒకసారి కాపీ చేయండి. ఎక్కడ వరకు అంటే ఫ్రేమ్ వేర్ అని ఉంది కదా, FIRMWRE డబుల్ కోట్స్ అనేది వదిలే అక్కడ వరకు కాపీ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు బ్యాక్ వెళ్దాం ఒకసారి అండ్ టెర్మినల్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ sudo sudo nano sudo nano /etc/apt/sources.list అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది చూసారు కదా, కలి. సో ఇక్కడ మీకు ఇక్కడ చాలానే మీకు వేరే ఒక లింక్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ యారో తీసుకెళ్ళి మొత్తం యారోస్ యూజ్ చేసుకుని మొత్తం క్లియర్ అయితే చేయండి. క్లియర్ చేసి నేను చెప్పినట్లు యాడ్ చేయండి. సో ఇప్పుడు చూపిస్తా. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం క్లియర్ చేసింది, నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను కాబట్టి ఫస్ట్ వన్ ఇటు సైడ్ వద్దాం చెప్పు కదా. సో మీకు ఫస్ట్ ఒకసారి చూపిస్తాను. కలీ రోలింగ్ ఈ లింక్ డిఈబి నుంచి ఫ్రీమ్వేర్ వరకు ఉంటుంది. నెక్స్ట్ కలీ లాస్ట్ స్నాప్ షాట్, ఇది కూడా డిఈబి నుంచి ఫ్రీమ్వేర్ వరకు కాపీ చేయాలి. నెక్స్ట్ వన్ కలీ ఎక్స్పెరిమెంటల్ అని చూసారు కదా, సో కలీ ఎక్స్పెరిమెంటల్ అని చూసారు కదా, ఈ లింక్ కూడా సేమ్ అలానే కాపీ చేసి పేస్ట్ చేయాలి అక్కడ. నెక్స్ట్ ఇక్కడ కలీ బ్లడింగ్ ఏజ్ అని చూసారు కదా, ఇది కూడా సేమ్ అక్కడ పేస్ట్ చేయాలి. ఫైనల్ లాస్ట్ వన్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి, నాన్ కలీ రిపోజిటర్స్ అని చూసారు కిందకి మిర్రర్స్ సోర్స్ రిపోజిటర్స్ అనేది ఖచ్చితంగా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఎటువంటి అప్డేట్ కూడా జరగదు. ఇది కూడా డిఈబి నుంచి తీసుకెళ్ళి మొత్తం ఇక్కడ ఫ్రీమ్వేర్ ఉంటుంది చూడండి, FIRMWRE అని, ఇక్కడ వరకు తీసుకెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి టెర్మినల్లోకి వెళ్ళాలి. నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను, మీకోసం ఒకటి యాడ్ చేసి చూపిస్తాను. అండ్ Ctrl+Shift+V క్లిక్ చేయగానే ఆల్రెడీ ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది చూసారు కదా. సో నేనైతే ఒకటి డిలీట్ చేసేస్తా, ఆల్రెడీ నేను యాడ్ చేస్తున్నాను. మీకు చూపించిన ఫైలింగ్స్ కూడా నాకు ఎట్లా ఉన్నాయో అలానే యాడ్ చేసేయాలి. యాడ్ చేసి Ctrl+O అని కొట్టగానే ఫైల్ నేమ్ టు రైట్ ఎక్సెప్ట్ source.list అని వచ్చింది. సో ఓకే అయినట్లు కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి రిపోజిటరీస్ యాడ్ అయ్యేలేవో చూడాలంటే ఒకసారి టెర్మినల్ ఓపెన్ చేసి ఇందాకలానే sudo nano /etc/apt/sources.list ఎంటర్ క్లిక్ చేయగానే కలీ పాస్వర్డ్ అండ్ చూసారు కదా యాడ్ అయిపోయాయి ఇక్కడ. సో మీకు కూడా ఎలా ఉండాలి. అండ్ ఈ టెర్మినల్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఒకసారి అప్డేట్ అయితే చేద్దాం. sudo apt update అప్డేట్ చూసారు కదా, sudo apt అప్డేట్ అనే కమాండ్ అయితే ఇచ్చి ఎంటర్ క్లిక్ చేద్దాం. పాస్వర్డ్ అయితే అడుగుతుంది, కలియన్ వేద్దాం. సో అది మనకి డిజేబుల్ అవ్వదు, కనబడకుండా ఉంటుంది. ఎంటర్ క్లిక్ చేయగానే స్టార్ట్ అవుతుంది, మొత్తం అప్డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కొంచెం టైం అయితే పడుతుంది. ఓకే ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ క్లియర్ అని ఇవ్వగానే మొత్తం క్లియర్ అయిపోతుంది గైస్. సో నెక్స్ట్ వీడియోలో మనం
టాలీ లైనక్స్ కోర్స్ అంటే కమెంట్స్ ఏముంటాయి, ఎలా వాడాలి ఏంటి అనేది, దీని గురించి ఓవరాల్ వ్యూ అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడతో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోజిటరీస్ అనేవి యాడ్ చేసింది. నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేద్దాం టాలీ లైనక్స్ అనేవి ఎలా వాడాలి, దీని నుంచి ఎలా యాడ్ చేయాలి, గ్రూప్స్ ఎలా ఉంటాయి, ఇంకా యూజర్స్ ఎలా యాడ్ చేయాలి, కొత్త కొత్త యూజర్స్, కొత్త కొత్త గ్రూప్స్ మన లోపలికి ఎలా వెళ్ళాలి, ఏంటి హ్యాకింగ్ ఏంటి, ఇదంతా మొత్తం నెక్స్ట్ వీడియో తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రిపోజిటరీస్ అనేవి యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూస్తూ ఉండండి. ఒకసారి వీడియోని చూస్తూ మీరు కూడా మీ ల్యాప్టాప్లో చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన కోర్సు, సో గైస్, మన ఈ కలీ లైనక్స్ కోర్స్, సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీ నుంచి నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా అవసరం. సో ట్రై టు మేక్ బెటర్. సో మంచి క్వాలిటీతో ఇవ్వాలన్నా కూడా మీరు లైక్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ గైస్ అందరికీ.